దివ్యాంగుల పెన్షన్లపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి పెన్షన్లు కొనసాగిస్తామని ప్రకటించింది. దివ్యాంగుల పెన్షన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అర్హులైన వారి పెన్షన్ని తొలగించమని చెప్తున్నారు మంత్రి. గత ప్రభుత్వంలో అనర్హులకి కూడా పెన్షన్ ఇచ్చారంటున్నారు. మెడికల్ బోర్డు దగ్గర రీవెరిఫికేషన్ చేయించుకోండి చెప్పారు మంత్రి. అందరికీ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చామంటున్నారు. పెన్షన్ తీసేశామంటూ వైసీపీ సమస్యలు సృష్టిస్తోంది అని ఆరోపిస్తున్నారు మంత్రి. ప్రస్తుతం మనతో దీనిపై మాట్లాడేందుకు మంత్రి వీరాంజనేయ స్వామి ఉన్నారు. సరే, ఏంటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ తీసేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. జిల్లాల వారీగా చూసుకుంటే వేల పెన్షన్లు కూడా పోయాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏంటి ఈ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కావాలి, కొంతమంది నోటీసులు ఇచ్చారన్నారు. దీని మీద ఏమైనా క్లారిఫై చేసే అవకాశం ఉంది? రాష్ట్రంలో పెద్ద ఎత్తున బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మెడికల్ బోర్డు ద్వారా వెరిఫికేషన్ చేయమని చెప్పాం. మెడికల్ బోర్డులో వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమంది 15,000కి అర్హత లేదు, వాళ్ళకి 6,000 అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా చేయటం కానీ స్లైడ్ చేయటం కానీ జరిగాయి. వెరిఫికేషన్ చేసాం. కానీ కొంతమంది తక్కువగా వస్తే లబ్ధిదారుని చెప్పాం, మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోండి, మీకు అవకాశం ఇస్తున్నారు, అది ఇస్తున్నాం. అప్పుడే కూడా వాళ్ళు కనుక వైకల్యం లేదని ధృవీకరణ అయితే మేము దాని ప్రకారం వెళ్తాం. ఇప్పుడైతే మేము తొలగించలేదు. అంటే మెడికల్ బోర్డు ద్వారా ఏదైతే ఈ అంగవైకల్యం ఉన్నారో వాళ్ళు వైకల్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మీరు ఏదైతే చెప్తున్నారో 40% కూడా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లకు అర్హులుగా వెళ్ళారని చెప్పేసి మెడికల్ బోర్డులో చేసినప్పుడు కొంతమంది తక్కువగా ఉన్నటువంటిది వాస్తవం. మీ పెన్షన్లు మేము తక్కువగా ఉన్నారు కాబట్టి మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే మెడికల్ బోర్డుకి అప్పీల్ చేసుకోండి, అప్పీలింగ్ టైం ఇస్తున్నాం అని ఇస్తున్నాం. మేము ఒకవేళ వీళ్ళ అర్హత ఉన్నా వాళ్ళని ఏ పెన్షన్ అర్హత వాళ్ళకి పెడుతున్నాం. మేము తొలగించాలి ఆలోచన పర్సంటేజ్ని బట్టి మేము ఎవరిని కూడా తొలగించాలి ఆలోచన లేదు. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలి సంకల్పించాం. అంటే ఎలా సార్, ఇప్పుడు ఈ మెడికల్ బోర్డు ద్వారా ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం ఒకవైపు అయితే, మరోవైపు పెన్షన్లు కూడా ఇస్తుంటారా? ఖచ్చితంగా అదొక క్లారిటీ వచ్చేవారు. మీరు అడిగేది ప్రూవ్ చేసుకోమని మేము చెప్పటంలా, మీ పర్సంటేజ్ తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ చేశారు. మిమ్మల్ని మీరు అప్పీల్ చేసుకోండి, అందులో కూడా మీకు ఏమైనా అన్యాయం జరిగితే మేము మీకు న్యాయపరంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం. ఇక్కడ మేము ఎవరికి ఈ తీసేసే ఒకళ్ళు అనర్హులు ఉంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. మేము ఎవరు చూడట్లేదు. మీరు అనర్హులని ఎవరన్నా అన్నా కానీ దాని ప్రకారం మేము పోకుండా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం. మెడికల్ బోర్డు మీరు అప్పీల్ చేయాలని చేసుకోండి, మేము ఇస్తామని చెప్తున్నాం. మేము ఎవరిని తొలగించట్లా. మంత్రి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, వికలాంగులు ఎవరికి కూడా పెన్షన్లు తొలగించట్లేదు, ఖచ్చితంగా మెడికల్ బోర్డు దగ్గర ఒక అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఏదైతే అనర్హులకు కూడా గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ ఇచ్చిన నేపథ్యంలో వాటి మీద ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో అనర్హులను తొలగించే క్రమంలోనే భాగంగా అదేవిధంగా ఎవరైతే పర్సంటేజీల వారిగా కూడా తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ వేసి మరీ కూడా వికలాంగుల పెన్షన్ ఇచ్చినట్లుగా తమకు విచారణలో తెలియదు. కాబట్టి ఇవాళ వికలాంగుల పెన్షన్లు ఎవరికి కూడా తొలగించట్లేదు. ఖచ్చితంగా పర్సంటేజ్లో 40% కానీ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఏ పార్టీ వారైనా అనర్హులు ఉంటే ఖచ్చితంగా ఆ పెన్షన్లు మాత్రం తొలగిస్తూ అప్పటి వరకు కూడా పెన్షన్లు వికలాంగులకు రేపు 1వ తారీఖు కూడా ఇస్తామంటున్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. కెమెరా పర్సన్ విజయ్ తో నరేష్, TV9 అనంతపురం.